హలో అండి, నమస్తే అందరికీ. మీ వ్యక్తి అంటే మీ రిలేషన్లో ఎందుకు గొడవలు వచ్చాయి, ఎందుకు మీ పర్సన్, మీ వ్యక్తి, మీ హస్బెండ్ కావచ్చు, మీ వ్యక్తి, మీరు ఇష్టపడే వ్యక్తి కావచ్చు, మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు? వాళ్ళు తిరిగి వస్తారా? మళ్ళీ రీయూనియన్ జరుగుతుందా? ఎందుకు మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి వాళ్ళు వెళ్ళిపోయినారు? బ్లాక్ చేసేసారు మిమ్మల్ని. రీయూనియన్ జరుగుతుందా? అన్బ్లాక్ చేస్తారా? మళ్ళీ కనెక్షన్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంటుందా? సో మీతో మాట్లాడడం లేదు, మిమ్మల్ని దూరంగా పెట్టేసినారు. మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది ఉంటుందా? మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అనేది జరుగుతుందా అనేది చూద్దాము. సో ఈ వీడియో జనరల్ రీడింగ్, ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీ సిచ్యుయేషన్కి తగినట్టు మీకు అనిపిస్తే ఇది మీ రీడింగ్ అని అనుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడైనా మీకు కంటపడచ్చు. మీకు కనిపించినప్పుడు మాత్రమే, మీకు కనిపించినప్పటి నుంచి ఇది వర్తిస్తుంది. మీకు పాజిటివ్ ఎనర్జీస్ క్లైమ్ కావాలని, పాజిటివ్ ఎనర్జీస్ మీకు రెజినేట్ కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. సో మీ పర్సన్, మీరు ఇష్టపడే వ్యక్తి, మీరు ప్రేమించే వ్యక్తి, మీ హస్బెండ్ కావచ్చు, ఇంకా మీ హస్బెండ్ కావచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తి కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు దూరంగా వెళ్ళిపోయినారు. వాళ్ళతో మళ్ళీ రీయూనియన్ జరుగుతుందా? ఎందుకు సమస్యలు వచ్చినాయి అనేది చూద్దాం. సో వాళ్ళు దీనికి కాంబినేషన్ కార్డు కూడా చూస్తాను. ఏంటంటే 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. 4 ఆఫ్ స్వార్డ్స్కి కాంబినేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఎందుకు మీకు దూరంగా వాళ్ళు వెళ్ళిపోయినారు? రీయూనియన్ జరుగుతుందా అని వచ్చింది. రీయూనియన్ జరుగుతుందా అని మనం అడిగాం కదా. సో యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్, గైడెన్స్, divine universe give good message, divine good guidance. Universe give good message, good guidance. Queen of Swords. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ స్వార్డ్స్ వచ్చింది, ఇక్కడ స్వార్డ్స్ వచ్చింది. సో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు మీ దగ్గరికి రావాలనా వద్దా అనేది. అంటే వాళ్ళకి ఏదో మనసుకు బాధ అయింది, మీ ఇద్దరి మధ్య గొడవ అనేది వచ్చింది. సో అందుకనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు మీతో రీయూనియన్ జరుగుతుందా అంటే కొంచెం కష్టమే అని చూపిస్తుంది. అంటే రీయూనియన్ జరగాలి అని అంటే వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండాలని ఉంది. మీ దగ్గర స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు. ఏదో ఒక దానికి అనుమానిస్తూ ఉంటారు, ఏదో దానికి అరుస్తూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు దూరంగా ఉండాలి. మీతో ఉంటే తను సంతోషంగా ఉండలేరు, వాళ్ళు సంతోషంగా ఉండలేము అనే దాంట్లో వాళ్ళు చాలా రోజులు ఆలోచించారు, ఏం చేయాలి అనేసి. సో ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీకు దూరంగా ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మళ్ళీ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా మీ దగ్గరికి రీయూనియన్ కావాలి, మీతో మాట్లాడాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. అన్బ్లాక్ చేసి కనెక్ట్ అయ్యి మీతో మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ కావాలి అంటే ఇంకా కొన్నాళ్ళు వాళ్ళు వెయిట్ చేయాల్సి, ఇంకా కొన్నాళ్ళు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి రీయూనియన్ జరగదు, ఇప్పుడే జరగదు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అని వెళ్ళినారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి వెళ్ళినారు, మీకు దూరంగా వెళ్ళినారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు చాలా ఆలోచించినారు. ఇంకా కాదు అనేసి ఈ స్టెప్ తీసుకున్నారు. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడే మీకు దగ్గరగా రారు. వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడే మీరు ఎంత పిలిచినా మీరు కామ్గా కొన్నాళ్ళు వెయిట్ చేస్తేనే మేలు. మీరు ఎక్కువగా వాళ్ళను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ పిలిచి ఎంత చేసినా కూడా మీరే చులకన అవుతారు, కానీ వాళ్ళు తిరిగి రారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, భగవంతుని మీద భారం వేసినారు. సో మంచిగా ఉంటే వెళ్ళొచ్చు, కానీ మంచిగా ఏదైనా మళ్ళీ గొడవలు అవుతే నేను వెళ్ళను అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో మీ దగ్గరికి రావడం అనేది కొంచెం కష్టతరమే అని చూపిస్తుంది ఇక్కడ. సో ఇంకొక కార్డ్ చూద్దాం.
సో అయ్యో కష్టమండి. ఇక్కడ చూడండి, డెత్ కార్డు తర్వాత టవర్ వచ్చింది. సో మీకు కొంచెం ఇప్పుడు టైం బాగలేదు. సో మేజర్గా ఒక డెసిషన్ అనేది జరగబోతుంది, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. అంటే వాళ్ళు మీ బంధాన్ని వద్దు అని అనుకుంటున్నారు, ఎండ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడితో స్టాప్ చేసేద్దాము, ఇంకా నీకు నాకు కుదరదు, ఇంకా చాలు వద్దు అనేసి వాళ్ళు వద్దు అనుకుంటున్నారు. సో మీకు వాళ్లకు ఇంకా బంధం అనేది కట్ అయిపోతుంది, అది అక్కడికి ఎండ్ అయిపోతుంది అని చూపిస్తుంది. ఇక్కడ మీకు కొంచెం టైము ఇప్పుడు నెగిటివిటీ చాలా ఎక్కువ, నెగిటివ్ ఎనర్జీ ఉంది. సో మీకు టైం బాగాలేదు అంటే రిలేషన్షిప్లోనే కాదు, లవ్లోనే కాదు, రిలేషన్షిప్లోనే కాదు, ఎక్కడ మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు ఉండే చోట కావచ్చు, ఎక్కడైనా కూడా మీకు గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. సో మీకు అలా ఉండేదే కాదు, మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రాకుండా అక్కడికి ఎండ్ చేసేసుకున్నారు. వాళ్ళ రిలేషన్ని ఇంకా వద్దు అనేసి వద్దు అనేసి వాళ్ళు రాకూడదు అని అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎంత ఇంకా వాళ్ళ మైండ్ అనేది మారదు. వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు, మేజర్ డెసిషన్ తీసేసుకున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు రారు, మీ దగ్గరికి రారు, ఇంకా రీకనెక్ట్ అనేది ఉండదు, రీకనెక్ట్ అనేది జరగదు అని చూపిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది విషయంలో నేను చెప్పేది. కొంతమందికి జరగచ్చు, కొంతమంది విషయంలో ఇలా జరగచ్చు. కొంతమంది ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. అందరికీ ఇదే రీడింగ్ వర్తిస్తుందని నేను చెప్పడం లేదు. వాళ్ళ ఎనర్జీస్ని బట్టి, ఇప్పుడు వాళ్ళకి చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఇలా జరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్గానే జరుగుతుంది. సో నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ విషయంలో వాళ్ళ పర్సన్ అనేవాళ్ళు, వాళ్ళ పార్ట్నరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఇప్పుడే రారు, వద్దనుకున్నారు, ఇంకా ఎండ్ చేసుకున్నారు రిలేషన్ అని ఇక్కడ చూపిస్తుంది. దీని కాంబినేషను చూద్దాం, దీంట్లో ఏమొస్తుంది అనేది చూద్దాము. ఒకటి తీద్దాము. చూడండి, 5 ఆఫ్ పెంటకల్స్. సో వాళ్ళకి ఇంకా వద్దు అనుకున్నారండి, వాళ్ళు వద్దు అనేసి నిర్ణయానికి వచ్చేసినారు. సో కాంబినేషన్ కూడా అదే వచ్చింది. సో మీ ఇద్దరి మధ్య చూడండి ఎలా వచ్చిందో. సో 5 ఆఫ్ పెంటకల్స్, వాళ్ళకి ఇంకా డెసిషన్ తీసేసుకున్నారు, వద్దు ఇంకా మీతో నేను ఉండను అనే డెసిషన్ అనేది వచ్చేసింది. కాబట్టి సో వాళ్ళు ఇంకా మీతో రిలేషన్ని ఎండ్ చేసేసుకుంటున్నారు. ఇంకా మీ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ఎందుకు అనేది ఇంకా అది ఒక డబ్బుల విషయంలో కావచ్చు, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, అనుమానాలు కావచ్చు, ఏదో ఒక దానికి గొడవలు రావచ్చు. ఎక్కువ అగ్రెషన్ అయిపోయేసి గొడవలు, చిన్న చిన్న గొడవలే చిలికి గాలివాన అయినట్టు పెద్ద గొడవలుగా మారిపోవడం వలన ఇలాగా టవర్ లాగా అయిపోతుంది, పైనుంచి కింద పడిపోయినట్ల సిచ్యుయేషన్ అయిపోతుంది. ఇది డెత్ కార్డు. సో ఎండ్ చేసేసుకున్నాము, ఇంకా వద్దు, నీకు నాకు సరిపోదు అనేసి ఇద్దరు ఒక డెసిషన్కి వచ్చినారు. కానీ వాళ్ళు మీరు అనుకోలేదు, కానీ వాళ్ళు డెసిషన్కి వచ్చినారు. ఇంకా సరిపోదు అనుకుంటున్నారు, కానీ ఎండ్ చేసుకోవాలని మీరు అనుకోవడం లేదు, కానీ మీ పర్సన్ అనుకుంటున్నారు, మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఎండ్ చేసేసుకోవాలి అని. సో ఇది కాంబినేషన్ కూడా అలాగే వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక కార్డ్ చూద్దాం, లాస్ట్. So universe, divine, give good message, good guidance. సో మెజిషియన్ వచ్చింది. మెజిషియన్ అంటే ఇంకా కొంచెం మీకు మంచి టాలెంట్ ఉంది, బాగా మంచిగా ఉన్నారు, ఏదైనా కూడా సాధించగల స్ట్రెంగ్త్ ఉంది, అన్నింట్లోనూ మీరు టాప్లో ఉంటారు. సో ఎందుకు మీ పర్సన్ మీతో కనెక్ట్ అవుతారా అంటే ఈ ఎనర్జీస్ని బట్టి వస్తారు, రీయూనియన్ అవుతారు, అన్బ్లాక్ చేస్తారు, మళ్ళీ మీరు ఇద్దరు కలుస్తారు అని చూపిస్తుంది. దీనికి కాంబినేషన్ కార్డ్ చూద్దాము. ఏమొస్తుంది కాంబినేషన్ కార్డ్ అనేది చూద్దాము.
ద టెంపరెన్స్. సో వెయిట్ చేయాలండి, వెయిట్ చేయాలి కొంచెము, ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఇది ఇంకొకరికి ఎవరికైనా ఈ సిచ్యుయేషన్లో ఉండే వాళ్ళకి సో ఖచ్చితంగా అవుతుంది. అయితే వెయిట్ చేయాలి, కొంచెం కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. ద టెంపరెన్స్. సో బ్యాలెన్సింగ్గా ఉండాలి, ఇద్దరిని అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇట్లాంటి గొడవలు రాకుండా చూసుకోవాలి, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి గొడవలు రాకుండా చూసుకోవాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అరే ముందు నేను తప్పు చేసినాను, అలా చేయకుండా ఉండాల్సింది, నేను అడ్జస్ట్ అయిపోయి ఉండాల్సింది, ఎందుకు ఇలా చేసినాను, తనను బాధపెట్టి నేను బాధపడుతున్నాను, నాకు బాధగా ఉంది అనేసి వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మనసంతా బాధగా ఉంది, ఏడుస్తున్నారు. ఒక్కొక్కసారి ఒంటరిగా ఫీల్ అయిపోయేసి ఒంటరితనం అనేసి ఫీల్ అయ్యి బాధ అవుతుంది. అందరినీ చూసినప్పుడు అరే నేను మంచి లైఫ్ని నేను పోగొట్టుకున్నాను, బాగా సంతోషంగా ఉండే లైఫ్ని నేను పోగొట్టుకున్నాను, సో నేను చేసిన తప్పు ఇది నేను చేసింది తప్పు అని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. సో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. సో అంటే ఏదైనా కూడా ఇప్పుడు అనుకోకుండా చేసేది వేరు, అనుకొని అదే పనిగా బాధ పెట్టడం వేరు. అలా బాధ పెట్టినప్పుడు ఎప్పటికైనా ఆ బాధ అనేది తర్వాతైనా వాళ్ళు అనుభవించాల్సింది. వాళ్ళు చేసిన కర్మ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది, వాళ్ళని మళ్ళీ బాధ పెడుతుంది. సో వాళ్ళు తెలుసుకునేటట్టు చేస్తుంది. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది, నేను మళ్ళీ ఇట్లా రిపీట్ చేయకూడదు అని వాళ్ళు అనుకునేటట్టు మళ్ళీ ఆ భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా చూపిస్తాడు వాళ్ళకి. సో ఇక్కడ అదే పరిస్థితి వాళ్ళకి తెలుస్తోంది. ఇక్కడ యూనివర్స్ కానీ డివైన్ కానీ వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకునేటట్టు చేసినారు. సో అందుకని ఆలోచిస్తున్నారు వాళ్ళు, అరే నేను తప్పు చేసినాను, నేను ఇలా ఉండకూడదు, ఇంకా ఇలా ఉండకుండా మంచిగా ఉండింటే బాగుండు, సో నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలి, తనని అపాలజీ అడగాలి, సో క్షమించమని అడగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఏదైనా కూడా మనకు భగవంతుడు ఏదైనా ఇచ్చినాడు అని అంటే దాన్ని పరిపూర్ణంగా మనము ఆస్వాదించాలి, పరిపూర్ణంగా దాన్ని యూజ్ చేసుకోవాలి. అంతేగాని ఇలాంటి గొడవలు పెట్టుకునేసి కొట్లాడేసేసి లైఫ్ని మధ్యలోకే ఆపేసుకునేసి వెళ్ళిపోతే అది ఎప్పటికీ కూడా మీకు దానికి మంచి ఫలితం అనేది ఉండదు. ఇలా చేసిన దానికి మళ్ళీ ఫలితం అనుభవించాల్సిందే, తప్పకుండా ఫలితం అనుభవించాల్సిందే. కాబట్టి ఎప్పుడూ కూడా మీకు ఏదైనా అనిపిస్తే ఒక్కసారి ఆలోచించుకోండి, కొంచెం సేపు ఆగి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. వెంటనే ఆవేశపడిపోయి అంత చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క నిమిషం నేను ఇది చేయొచ్చా, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఒకరిని ఇష్టపడిన తర్వాత ముడి పడిపోయిన తర్వాత దాన్ని మాటికి ఏ దాంట్లో అయినా ఎక్కడైనా కూడా సమస్యలు అనేవి ఉంటాయి. ఆ సమస్యల్ని మనం నిదానంగా పరిష్కరించుకోవాలి, నిదానంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా అసలు మనం ఇంకా ఉండలేము, మనకు కాదు అన్నప్పుడు మాత్రమే ఇంకా అక్కడికి ఎండ్ చేసుకోవాలి, కానీ ఏదాన్నైనా తెగే వరకు లాగకూడదు అని అంటారు. సో అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా బాధపడుతూ మళ్ళీ అరే నేను తప్పు చేసినాను అనే పరిస్థితి రాకూడదు. మీరు తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు అని అంటే మీరు ఏ తప్పు చేయకుండా ఉండాలి. కానీ తప్పు చేసేసి మీరే దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ అది మీకే నష్టం. కాబట్టి సో మీ పర్సను అలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇది ఇవాళ రీడింగ్ అండి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి తప్పకుండా. యూనివర్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ కూడా చేసుకోండి, ఈ వీడియోకి అఫర్మ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే, నాలో ఉండే నెగిటివిటీస్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే అని అఫర్మ్ చేసుకొని నాకు కామెంట్స్లో కూడా తెలియచేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన ఏంజల్ నెంబర్స్ ఏంటి అంటే 555544
5544 అని క్లెయిమ్ చేసుకొని కమెంట్స్లో కూడా తెలియచేయండి. ఓకేనా? నమస్తే. శ్రీమాత్రే నమః.